నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే కమ్మని టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి టొమాటో పప్పుని. ఫుడ్ అంటే సరిగ్గా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ప్యాకెట్లలో స్టోర్ చేసేటప్పుడు కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కదా, వాటికి పురుగు అవి రాకుండా ఉండడానికి. అందుకని బాగా నీట్గా ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి కుక్కర్ని. అదే మీరు గిన్నెలో చేసేటైతే 2 కప్పుల వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి చూసుకుంటూ. ఇక్కడ నేను పప్పులోకి 3 టమాటోలు, 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరగాల్సిన అవసరం లేదు. కాసేపు నానిన తర్వాత పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. దీంట్లోకి పప్పు త్వరగా ఉడకడానికి మనము కాస్తంత ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడకడమే కాదు, మనకి పప్పు అనేది కుక్కర్ పైన విజిల్ పెట్టిన తర్వాత పొంగకుండా కూడా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి ఇంతే వేయాలని ఏం లేదండి, మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పులోకి అయితే నేను తక్కువే వేస్తాను, ఎందుకంటే కమ్మగా ఉండాలని. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని దానిపైన విజిల్ని కూడా పెట్టుకోవాలి. విజిల్ అలాగే ఉంచి మూతను పెట్టకూడదు ఎప్పుడైనా. వన్స్ మనకి మూత అంతా కరెక్ట్గా క్లోజ్ అయింది అనుకున్న తర్వాతే విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అదే హై ఫ్లేమ్లో పెడితే 4 విజిల్స్. ఇక్కడ నేను 3 విజిల్స్ రానిచ్చానండి. ఆ తర్వాత దానంతట అదే ఎయిర్ అంతా పోయాక ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఫస్ట్ విజిల్ ఓపెన్ చేసిన తర్వాతే మూత ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా. పప్పును చూసారా చాలా బాగా ఉడికినట్టుగా తెలుస్తుంది కదా. దీన్ని మనం గరిటెతోటి లైట్గా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం పప్పు ఉన్నట్టుగా తెలుస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోవాలి, లేదు అంటే చట్నీలాగా అయిపోతుంది. ఇలా లైట్గా మ్యాష్ చేసుకున్న పప్పులోకి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వాటర్ అంతా పప్పులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కుక్కర్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పులోకి తాలింపు కోసం స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త చిట్లనివ్వాలి. వీటిని ఒక 10-15 సెకండ్స్ అలా వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 2-3 రెబ్బల కరివేపాకుని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు అంతా బాగా కలుపుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపునంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే. చూసారా, పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, లేదు అనంటే చల్లారేపాటికి గట్టిగా మనకు కేక్ లాగా అయిపోతుంది. అంతేనండి, మనకి టమాటో పప్పు అనేది టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ పప్పుని చిన్నపిల్లలకు పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పప్పు చారు, పాపడాలు కాంబినేషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మాకైతే ఫేవరెట్ అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.